భయాందోళనకరంగా బీసీ హాస్టల్ భవనం వెంటనే బీసీ హాస్టల్కు నూతన భవనం నిర్మించాలి. డీఎస్సీ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ హనుమంతు జిల్లాలోని కమలాపురం మండలం కేంద్రంలో ఉన్న బీసీ బాలుర సంక్షేమ హాస్టల్ను ఆదివారం డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇక అనంతరం డెమోక్రాటిక్ స్టూడెంట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ కమలాపూర్ బీసీ హాస్టల్ నిర్మించి దాదాపు 25 సంవత్సరాలు అవుతుందని, ప్రస్తుతం ఈ హాస్టల్ చిన్న చిన్న వర్షాలకే కురుస్తుందని, ఇక హాస్టల్ గదులలో గోడల నుండి నీళ్లు కారుస్తున్నాయని, భవనంపై పేచులు కూడా ఎప్పుడు ఊడిపడిపోతాయో తెలియని దుస్థితి నెలకొందని అన్నారు. ప్రమాదకరంగా ఉన్నదని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కనీసం బెడ్లు లేవు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వెంటనే కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ జిల్లా నాయకులు నాగరాజు, సుచేందర్, అఖిలేష్, సిద్ధులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికైనా ఈ కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్ను వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే సందర్శించి ఈ హాస్టల్ డిస్మాండిల్ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని విద్యార్థులు కలిసి కమలాపూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శివ, అమరావతి జిల్లా కన్వీనర్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్. కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల కింద కట్టిన ఈ హాస్టల్ ఇప్పుడు దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అనేక సార్లు మేము విద్యార్థి సంఘాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కానీ, విలేకరులు, పాత్రికేయులు కూడా అనేక సార్లు కథనాలు రాసినా కానీ ఇంతవరకు అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ హాస్టల్కు స్కూల్కు దాదాపు 3-2 కిలోమీటర్ల దూరం ఉంది. పిల్లలకి వర్షాకాలం కనుక ఇక్కడ లోపల దాదాపు చిరుజల్లుకే, చిన్న వానకే లోపల చిరుకులు మరి కుర్చే అవకాశం ఉన్నది, పెచ్చులుడు పడే అవకాశము. దాదాపు 25 సంవత్సరాల పైన ఈ హాస్టల్ కట్టి 25 సంవత్సరాల పైన అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి విన్నపించుకునేది ఏంటంటే, విద్యార్థుల పక్షాన, విద్యార్థి సంఘాల పక్షాన పాడి కౌశిక్ రెడ్డి గారు వెంటనే ఈ హాస్టల్ సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ హాస్టల్ను డిస్మాండిల్ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి మేము